అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మళ్ళీ ఇదైతే మన శ్యామలా నగర్ రోడ్ అనమాట. గేట్ దాటిన తర్వాత ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఉంటుంది, దాని ఆపోజిట్ అనమాట. చూశారు కదా ఎంత చెత్త ఉందో. ఇది కూడా మినీ డంపింగ్ యార్డ్. ఇక్కడ ఆవులు బయట పడిపోయిన ప్లాస్టిక్ ఇవి కూడా తింటున్నాయి. అవి చాలా ప్రాబ్లం అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ మనకున్న సమాచారం వచ్చేసి ఏంటంటే కాంపాక్టర్ రావట్లేదంట. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రాక్టర్ కూడా 4 వాటికి 3 వాటికి ఒకటే ట్రాక్టర్ పెరుగుతుంది. అందులో మళ్ళీ 2-3 వర్కర్స్ ఇస్తున్నారంట. చాలా ఇబ్బంది పడుతున్నారు వర్కర్స్ అయితే. ఇంకా వర్కర్స్ వచ్చేసి 350 ఇల్లు తిరగాలంట. ఒకటే పుష్ కట్టి 2 వర్కర్స్ ఉంటారు. ఈ 4-5 గంటల్లో వాళ్ళు 350 ఇల్లు తిరిగి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆ చెత్తనంతా ఇక్కడ వేస్తారు. వేసిన తర్వాత ట్రాక్టర్ కానీ కాంపాక్టర్ కానీ వచ్చి తీసుకెళ్ళాలి. అక్కడ అది ఉంది కదా ఆ బిన్ పెద్దది, ఆ బిన్ డైరెక్ట్ గా కాంపాక్టర్ లో అయితే వేస్తారు అనమాట. కాంపాక్టర్ రాకపోతే మళ్ళీ ట్రాక్టర్ లో ఇదంతా సరిపోదు. 4 వార్డులు అంటే ఎన్ని పాయింట్లు ఉంటాయి, ఎంత చెత్తను ఎత్తుకెళ్ళాలి, చాలా ఇబ్బంది అవుతుంది కదా. వర్కర్స్ కూడా తక్కువ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. గుంటూరు కమిషనర్ గారిని దయచేసి దీని మీద దృష్టి పెట్టి వర్కర్స్ కూడా కొంచెం ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఉండే ప్రజలకు కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది లేకుండా త్వరగా దీన్ని క్లీన్ చేపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. దీని చుట్టుపక్కల రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక హోటల్ ఉంది. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా అడిగితే మేము మాట్లాడడం, మమ్మల్ని ఇబ్బంది పెడతారు మాట్లాడితే అని చెప్పేసి అంటున్నారు. మీరు మాట్లాడినంతసేపు, మీరు మౌనంగా ఉన్నంతసేపు ఇలాగే ఉంటుంది సమాజం. మీరు మారరు, మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ముందుకొచ్చి మాట్లాడినప్పుడే సమస్య అనేది క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు.